ఉప్పల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఇవాళ ఉప్పల్లో కళ్యాణపురి కమిటీ హాల్లో మొక్కలు నాటారు మాజీ ఎమ్మెల్యే గాధారి కిషోర్. ఉప్పల్లో తన పుట్టినరోజును పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఉప్పల్ కళ్యాణపురి కమిటీ హాల్లో మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే గాధారి కిషోర్. ఇక మాజీ సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఎలాంటి స్వార్థము లేకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గత కొన్నేళ్లుగా మొక్కలు నాటే కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మొక్కల పెంపకం, పర్యావరణాన్ని కాపాడాలనే తన ఆలోచనలు కొనసాగిస్తున్నారని, అందులో భాగమైనందుకు గర్వపడుతున్నట్లు గాదర్ కిషోర్ తెలిపారు. ఒక కీలక పాత్ర పోషించడం కోసం ఏదైతే జోగినపల్లి సంతోష్రావు గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, కేసీఆర్ గారి వ్యక్తిగత సహాయకులు ప్రారంభించినటువంటి దీంట్లో భాగస్వాములు కావడం నిజంగా కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మా పుట్టినరోజు సందర్భంగా ఎక్కడో ఒక దగ్గర ఒక చెట్టుని పెట్టడం, దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని మిగతా వాళ్ళు కూడా పాటించాలని చెప్పేసి వారు చెప్పడం, ఎవరికి విషెస్ చెప్తూ పుట్టినరోజు సంబంధించిన మెసేజ్ పెట్టినా దాంతో పాటుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తప్పకుండా మీరు ఒక మొక్క నాటి దాన్ని కూడా కాపాడండి అని చెప్పేసి పెడతారు. ఈరోజు కూడా సంతోష్రావు గారు నాకు ఆ మెసేజ్ని పెట్టి దాంట్లో మీరు భాగస్వాములుగా అని చెప్పారు. నేను కూడా నా పుట్టినరోజు సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, అందరం ఈ హరిత తెలంగాణలో, హరిత భారతదేశంలో భాగస్వాములు అయ్యే విధంగా కలిసికట్టుగా ఎవరు ఏ సందర్భం వచ్చినా సరే